మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. కెతూరా, అబ్రహాం యొక్క రెండవ భార్యగా కొనసాగిన కెతూరా క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. కెతూరా బైబిల్లో ఉన్న స్త్రీలలో మరొక క్యారెక్టర్ కెతూరా. అబ్రహాం యొక్క రెండవ భార్యగా, మూడవ మనిషిగా కొనసాగినటువంటి కెతూరా గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. కెతూరా అబ్రహాం యొక్క రెండవ భార్యగా కొనసాగినటువంటి వ్యక్తి. ఫర్గటెన్ వైఫ్ అని పిలుస్తారు. ఫర్గటెన్ వైఫ్గా కెతూరా మనకు కనబడతారు. అబ్రహాము షారా, హాగరు తర్వాత కెతూరాను వివాహం చేసుకుంటారు. హాగరును కలిపి చూస్తే మూడవ భార్యగా కెతూరా మనకు కనబడతారు. హాగరు దాసిగా చూస్తే షారా తర్వాత రెండవ భార్యగా పిలువబడింది కెతూరా మాత్రమే. కెతూరా అబ్రహాముకు రెండవ భార్యగాను, మూడవ వ్యక్తిగాను కొనసాగిన క్యారెక్టర్. షారా మరణం తర్వాత అబ్రహాము కెతూరాను వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారానే అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అబ్రహామును గొప్ప జనాంగముగా మారుస్తాను అని చెప్పి తన వాగ్దానాన్ని నెరవేర్చారు. బైబిల్లో 2 చోట్ల మాత్రమే కెతూరా అనే పేరు ప్రస్తావించబడింది. ఆదికాండం 25వ అధ్యాయము 1వ వాక్యంలో ఆమె కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మొదటి దినవృత్తాంతములో కెతూరా కుమారుల పేరు పెట్టడం కూడా మనం చూస్తాం. ఈ కెతూరాను అక్కడ తల్లిగాను అమ్మమ్మగాను కూడా మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతంలో 1వ అధ్యాయం 32వ వాక్యంలో రెండవసారి కెతూరా గురించి ప్రస్తావించబడింది. అలా కెతూరా అబ్రహాముకు రెండవ భార్యగా లేదా ఉపపత్నిగా ఉన్నప్పుడు సారా బతికే ఉందా అనే చర్చ జరుగుతోంది. కెతూరా అబ్రహాం యొక్క ఉపపత్నే. షారా ఉన్నప్పుడు మేబీ ఉపపత్నిగా ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత షారా మరణించిన తర్వాత ఉపపత్నిగా ఉన్న కెతూరాని భార్యగా చేసుకొని వివాహం చేసుకున్నారు. అలా అబ్రహాముకు భార్య అయ్యి భార్యగా కొనసాగింది కెతూరా. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వాక్యంలో కెతూరా పేరు ప్రస్తావించబడినప్పటికీ అక్కడ ఉపపత్నిగా మాట్లాడినటువంటి మాట కెతూరా గురించి అని కొందరు అంటారు. కెతూరా అబ్రహాముకు ఉపపత్నిగా ఉన్నప్పటి నుంచి అబ్రహాము నుంచి కానీ ఆ పరిస్థితి నుంచి కానీ బాధలు, శ్రమలు అనుభవించే పరిస్థితి లేదు. అక్కడ తను ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా లేవు. అబ్రహాము సంరక్షణలో చాలా చక్కగా ఉంది. షారా మరణించిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతను, అబ్రహాము బాధ్యతను కూడా కెతూరా తీసుకుని భారీగా కొనసాగింది. కెతూరా అనే పేరుకు అర్థం ధూపం, ఆఫరింగ్ చేసేటువంటి ఒక ధూపమని లేదా సువాసన అనేటువంటి ఒక అందమైన అర్థం వచ్చేస్తుంది కెతూరా అంటే. కెతూరా అబ్రహాముకు రెండవ భార్య మాత్రమే కాదు, 6 పిల్లలకు తల్లి కూడా. దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి 6 పిల్లలు కెతూరా ద్వారా కలిగారు. కెతూరా గురించి పూర్తిగా బైబిల్ ఇచ్చినటువంటి సారాంశాన్ని బట్టి మొదటి నుంచి మనం చూద్దాం. అబ్రహాముకు భార్యగా ఉన్న షారా మరణించిన తర్వాత ఆదికాండం 23వ అధ్యాయం నుండి అబ్రహాము నెగేవ్ అనేటువంటి ప్రాంతానికి తన నివాసాన్ని మార్చాడు. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వాక్యంలో అక్కడే తనను కెతూరాను తన భార్యగా తీసుకుంటాడు. కెతూరాతో వివాహం. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వాక్యం ఇలా చెబుతుంది, అబ్రహాము కెతూరా అనేటువంటి వేరొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఇక్కడ ఆ స్త్రీ లేదా వేరొక స్త్రీ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అంటే షారాతో అతని నిబంధన, అతని వివాహ దాంపత్యం అంతా కూడా అనుసరించడానికి నొక్కి పలికినటువంటి మాట. సో అబ్రహాము షారా నిబంధన అనేది వీడిపోనిది, అది విడదీయలేనిది అని నొక్కి చెప్పడానికి ఆ స్త్రీని వేరే స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా అక్కడ వ్రాయబడింది. అది నొక్కి చెప్పడాన్ని బట్టి ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. అలాగే అబ్రహాముకు కెతూరాకు దేవుడిచ్చినటువంటి పిల్లలు. అబ్రహాము కెతూరా ద్వారా 6 కుమారులకు తండ్రి అయ్యాడు. ప్రతి ఒక్కరూ కూడా సమీపంలోనే వంశ పార్యపర్యంగా వృద్ధి చెందారు, స్థిరపడ్డారు. ఈ 6 ఎవరంటే జిమ్రాను, యోక్షాను, మేదాను, మిదియాను, ఇష్బాకు, షోఆహ్ ఇలాంటి 6 కుమారులకు తండ్రి అయ్యారు. ఈ కుమారులు కెతూరా ద్వారానే అనుగ్రహించబడ్డారు. ఆదికాండం 25వ అధ్యాయం 2వ వాక్యం ద్వారా ఈ 6 గురించి తెలియచేయబడింది. ఈ 6 వృద్ధి చెంది వారి వంశాన్ని, వారి వారసులను కూడా వృద్ధి చెందించుకుని ఒక ప్రత్యేక జనాంగంగా ఏర్పడ్డారు. ఉదాహరణకి బైబిల్లోనే కొన్ని వ్రాయబడ్డాయి. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 23 నుంచి 32 వాక్యాలు చూస్తే అక్కడ మిద్యానీయుల ప్రముఖుడు, పూర్వీకుడు. ఆ తర్వాత మోషేతో సంభాషించిన వాడు కూడా. అలా మిద్యానీయులు రావడానికి మిద్యాన్ ఒకడు పూర్వీకుడు. అలాగే ఆదికాండం 25వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే యోక్షాను వారసుల్లో షేబా, దేదాను ఇలాంటి వారు ఉంటారు. వీరంతా అరేబియన్ ట్రైబ్స్కి చెందినటువంటి వారు. వారి ట్రైబ్స్ అన్నిటికీ కూడా మూల పురుషులు యోక్షాను. ఇలా ఈ 6 కూడా ప్రత్యేక జనాంగంగా వృద్ధి చెందారు. ఆ తర్వాత కెతూరా పిల్లలకు అబ్రహాము చేసిన ఏర్పాటు కూడా చూడాలి. అబ్రహాము భార్య అయిన కెతూరా కుమారులకు ఇచ్చినటువంటి బహుమతులు కూడా ఇచ్చాడు. తాను బ్రతికి ఉండగానే తన కుమారుడైన ఇస్సాకు నొద్ద నుంచి తూర్పు దేశానికి వారిని పంపించాడు. ఆదికాండం 25వ అధ్యాయం 6వ వాక్యం ప్రకారం బహుమతులు ఇచ్చి ఎవరికి వారిని సెట్ చేసి వారిని పంపించాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవాలి, కెతూరా సంతానానికి ఏర్పాట్లన్నీ కూడా నిర్ధారిస్తూ వారు ప్రత్యేక జనాంగంగా విస్తరించి ఆశీర్వదించబడ్డారు. కానీ ఇస్సాకు నిబంధన
ఇస్సాకు వారసత్వం అనేది ఇంకా కాపాడబడుతుంది. అది ఇంకా అబ్రహాముతోనే ఉంది. అబ్రహామును ఆశీర్వదించి వారి వారసులను ప్రపంచమంతా దేశమంతా వ్యాపిస్తారు అనేటువంటి వాగ్దానాన్ని ఇక్కడ వీరి ద్వారా దేవుడు నెరవేర్చాడు. దేవుని వాగ్దానానికి శారా మరణం తర్వాత కూడా అబ్రహాముపై దేవుని ఆశీర్వాదం కెతూరా ద్వారా విస్తరించింది. ఒకే వంశానికి మించి దైవిక విశ్వాసాన్ని కూడా అక్కడ నొక్కి చెబుతోంది. అంతేకాదు ప్రత్యేకంగా దేవుని ద్వారా అనుగ్రహించబడిన బహుమతి, వాగ్దాన సంతానంగా వాగ్దాన పుత్రుడిగా వచ్చినటువంటి ఇస్సాకు యొక్క నిబంధన కూడా అక్కడ నొక్కి చెప్పడం, అబ్రహాము నిబంధన వారసత్వం అక్కడ నిలకడగా ఉండడం, కెతూరా కుమారులు అబ్రహాము ద్వారా అన్ని దేశాలకు దేవుని యొక్క విస్తృతమైన ఆశీర్వాదాన్ని సూచిస్తాయి. సో విస్తృతమైన ఆశీర్వాదాన్ని సూచించడానికి కెతూరా కుమారులు, దేవుని యొక్క నిబంధన వారసత్వాన్ని నిలబెట్టడానికి ఇస్సాకు. ఇక్కడ రెండూ కూడా మనం చూస్తాం. అలా కెతూరా ద్వారా వచ్చినటువంటి వారసులంతా కూడా అరేబియా, అలాగే అరేబియా నుంచి బయటికి చెదరగొట్టబడ్డారు. అబ్రహాము ద్వారా భూమిలో ఉన్న అన్ని కుటుంబాలను ఆశీర్వదించాలి అనే దేవుని ప్రణాళికను సూచించి ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి వంశావళిలో ఈ వారసులు కూడా ఉంటారు. ఇలా కెతూరా అనేటువంటి స్త్రీ అబ్రహాముతో ఉండి అబ్రహామును సంరక్షిస్తూ 6 కుమారుల సంతానం కలిగి వారసులను కలిగి దేవుని ఆశీర్వాదాలకు కారణమైనటువంటి స్త్రీగా కెతూరాను మనం చూస్తాం. అబ్రహాముకు భారీగా పిలువబడిన కెతూరా నుంచి, ఫర్గెటెన్ వైఫ్ నుంచి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన పాఠాలు కూడా, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. అవి మనం చూద్దాం. దానిలో మొదటిది, దేవుని ఆశీర్వాదాలు మన బాధలకు నిరాశలకు మించి విస్తరించి ఉంటాయి. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, ఆశీర్వదిస్తాను, గొప్ప జనాంగముగా చేస్తాను అనే ఆశీర్వాదం ఇస్సాకును వారసత్వంగాను విశ్వాసంగాను నిబంధనగాను ఇచ్చారు. ఇస్సాకు జననంతోనే శారాకు సంతానం ఆగిపోయింది. అబ్రహాము చివరి సంవత్సరాల్లో ఉన్నప్పుడు కెతూరా ద్వారానే దేవుడు పిల్లలను అనుగ్రహించి అతని ద్వారా ఆశీర్వదించడం కొనసాగించాడు. అబ్రహాము కెతూరా అనే మరో భార్యను వివాహం చేసుకున్నాడు. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అనేటువంటి వారిని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఋతువులు ముగిసినప్పుడు లేదా మనం బలం కోల్పోయినప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఫలవంతమైన కొత్త అధ్యాయాన్ని మరలా తెరవగలడు. మనం అయిపోయింది, ముగిసిపోయింది, ఇక రాదు, ఇక లేదు అనుకున్న ప్రతిసారి దేవుడు మరలా తలుపులు తెరుస్తున్నాడు. ఇలా దేవుని ఆశీర్వాదం ఊహకు మించినది, మన నిరాశకు మించినది. అలాగే రెండవ పాఠం, దేవుడిచ్చిన అన్ని బంధాలు, అన్ని సంబంధాలకు కూడా న్యాయం చేస్తాడు. దేవుడు ప్రతి వారికి న్యాయం చేస్తాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమతులు ఇచ్చి తన కుమారుడైన ఇస్సాకు నుంచి వారిని పంపించాడు. బహుమతులు ఇచ్చి వారిని సెట్ చేసి పంపించాడు. ఇస్సాకు నిబంధన అనేది వారసత్వం పొందింది. అలాగే దేవుని ప్రత్యేకమైన నిబంధనను ఏర్పాటు చేయబడింది. కాబట్టి అబ్రహాము ఇస్సాకుకు దూరంగా వారందరినీ బ్లెస్ చేసి ఆశీర్వదించి బహుమతులిచ్చి వారిని అందరినీ సెట్ చేసి పంపించాడు. అబ్రహాము కెతూరా పిల్లలను సంరక్షించాడు. దేవుడు మనల్ని, దేవుడిచ్చిన ప్రతి సంబంధాన్ని గౌరవించమని చెప్తాడు. కానీ దేవుడు ప్రతి వారిని కూడా విడిచిపెట్టకుండా, తన వాగ్దానాలకు రాజీ పడకుండా ప్రతి వారిని సెట్ చేస్తాడు. ప్రతి వారికి ఆశీర్వాదాలను ఇస్తాడు. ప్రతి వారి ఏర్పాటు కూడా దేవుని చేతిలో ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే, ప్రత్యేకమైన నిబంధన కోల్పోలేదు. ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక పిలుపును కానీ, ప్రత్యేకతను కానీ, దేవుడు పిలుచుకున్న విధానాన్ని కానీ ఎవరి ప్రత్యేకత వారికే ఇస్తాడు. కాబట్టి ఇస్సాకును దైవికమైన విశ్వాసానికి, అలాగే వారసత్వానికి, నిబంధనకు కారకునిగా చేసిన తర్వాత అనేక మంది జనాంగం ఉన్నా, కుమారులున్నా, కుమార్తెలు వచ్చినా ఇస్సాకు నిబంధనను దేవుడు మర్చిపోలేదు. కెతూరా కుమారులను తూర్పు వైపుకు పంపించాలి అని అబ్రహాము నిర్ణయించుకుని వారిని కూడా కుమారులుగా స్వీకరించి, కుమారులుగా ఆశీర్వదించి, వారికి కూడా బహుమానాలు పంచి, వారిని కూడా సంరక్షించి వారిని కాపాడారు. కానీ ఇస్సాకు నిబంధన కోల్పోలేదు. ఇస్సాకు వారసత్వాన్ని కూడా కోల్పోలేదు. జ్ఞానవంతమైనటువంటి పరిరక్షణ, జ్ఞానవంతమైనటువంటి ప్రొటెక్షన్ అంటే ఇలా దయతోనూ సంరక్షణతోనూ విస్తృతంగా విస్తరింపచేస్తూ దేవుని వాగ్దానాలను కాపాడుతూ ముందుకు తీసుకువెళ్ళడం. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రత్యేకత ఏముంది? మన జీవితాల్లో కూడా అనేక మంది ముందున్నారు, వెనక ఉన్నారు, మనతోనూ ఉన్నారు, పోటీగా కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనల్ని నిలబడుతున్నాడు. దేవుడు మన వైపు, మనతో ఉన్న వాగ్దానాన్ని కాపాడతాడు. దేవుడు మనకిచ్చిన స్వాస్యాన్ని మర్చిపోడు. పైగా ఎంతమంది ముందు వెనుక పరిగెడుతున్నా మనల్ని దేవుడు సంరక్షిస్తాడు. ఇక నాలుగో విషయం, విధేయత ద్వారానే కెతూరా తన వారసత్వాన్ని తాను కూడా కాపాడుతూ తన యొక్క సంరక్షణను కాపాడుకుంది. కెతూరా సంతానం ద్వారా అబ్రహాము వారసులు అరేబియాలోకి వ్యాపించారు. అన్ని దేశాలకు సువార్త పురోగతిని ముందే సూచించిన వారుగా ఉన్నారు. మనం ఊహించినటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పిలుపుకు విధేయత చూపించడాన్ని బట్టి
మనం దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూస్తాం. అంతేకాదు కెతూరా కూడా అబ్రహాముతో విధేయతగా ఉంది, దేవునితో విధేయతగా ఉంది. తన కుమారులను ఆశీర్వదించినప్పుడు కానీ, బహుమతులు పంచుతున్నప్పుడు కానీ, వారిని వేరే ప్రాంతానికి పంపిస్తున్నప్పుడు కానీ కెతూరా విధేయతతోనే ఉంది. మంచి భార్యగా, విధేయత కలిగిన భార్యగా కొనసాగినటువంటి కెతూరా గురించి మనం మంచి విధేయతను నేర్చుకోవచ్చు. అబ్రహామును ముసలితనం వరకు కూడా, చనిపోయేంత వరకు కూడా కెతూరా కాపాడుతూ సంరక్షిస్తూ వచ్చింది. అలా అబ్రహాముకు తోడుగా దేవుడు ఏర్పాటు చేసిన కెతూరాను బట్టి, అబ్రహాముకు లోబడినటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి, కెతూరా వారసత్వాన్ని పొందిన విధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందిన విధానాన్ని బట్టి కెతూరా దేవుని నుండి గొప్ప ఖ్యాతినే పొందుకుంది. బైబిల్లో వ్రాయబడి అనేక మందికి కెతూరా ఒక మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చింది. 5వ విషయం, తరతరాలుగా దేవుని విశ్వాసం కలిగి ఉండేటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది కెతూరా. కెతూరా అబ్రహాము నుంచి దేవుని వరకు కూడా విశ్వాసాన్ని కనబరిచింది, భక్తిగా నడుచుకుంది, తన కుమారుల పట్ల దయ నడుచుకుంది, అబ్రహాముతో విధేయత కలిగి ఉంది. అంతేకాదు అబ్రహాముకు ఇచ్చినటువంటి 6 సంతానం కెతూరా ద్వారా కలిగినటువంటి వారు విస్తారమైనటువంటి కోణాల్లో వెళ్ళారు. ఇస్సాకు వంశావళి మాత్రం నిలబడింది కానీ ప్రపంచ ఆశీర్వాదం కోసం కెతూరా వంశావళిని ఎన్నుకున్నాడు. దేవుని నిబంధన కానీ, విశ్వాసం కానీ, మన వ్యక్తిగత వారసత్వాన్ని, భూమి యొక్క అన్ని కుటుంబాలను ఆశీర్వదించాలి అనేటువంటి గొప్ప లక్ష్యాన్ని వీరి ద్వారానే దేవుడు ఆశీర్వదించాడు. సో అలా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి శైలిని కెతూరా వారసులను బట్టి, కెతూరాను బట్టి కూడా మనం నేర్చుకోవచ్చు. అలా కెతూరా అనేటువంటి క్యారెక్టర్ని బైబిల్లో మనం చూస్తాం. ఒక సింపుల్గా ఒకే ఒక విషయం, దేవుని కృప నిరంతరము కొనసాగుతుంది అని చెప్పడానికి కెతూరా ఒక ఉదాహరణ. అంతేకాదు కొత్త ఆశను పుట్టిస్తుంది అని చెప్పడానికి కెతూరా ఒక ఉదాహరణ. అబ్రహాము ముసలితనంలో, వృద్ధుడైనప్పుడు, సహాయం లేనప్పుడు, శారాను కోల్పోయినప్పుడు కొత్త ఆశను పుట్టించి ఒక కొత్త భార్యను చేసి ఆమె ద్వారా తర్వాత వంశావళిని, ఆశీర్వాదాలను, పిల్లలను, సహాయాన్ని, సంరక్షణను, అలాగే అబ్రహాము మరణించేంత వరకు కూడా అతనికి తోడుగా ఉండేటువంటి విధానాన్ని, కొత్త జీవితాన్ని, కొత్త ఆశను పుట్టించినటువంటి దేవుని యొక్క మహిమ చూడండి. సో అలా అబ్రహాము జీవితంలో ఆఖరి మలుపులో కూడా కెతూరా అనేటువంటి తోడుంది. కెతూరా తన కుటుంబాన్ని సంరక్షించింది, కెతూరా విధేయతతో నడిచింది, దేవునికి భయభక్తులు కలిగి ఉంది, తన కుటుంబాన్ని, తన వారసులను ఆశీర్వదించేనట్లు నడుచుకుంది. అలా నడుచుకున్నది కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము కూడా ప్రత్యేకమైన బహుమానాలు కూడా ఇచ్చాడు. అలా ఒక మంచి క్యారెక్టర్ 2 చోట్ల మాత్రమే, కొద్ది చోట్ల మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ కూడా కెతూరా యొక్క క్యారెక్టర్ అనేది గణనీయంగాను, ఆశీర్వాదకరంగాను, గొప్పగాను ఉన్నది అని మనం బైబిల్లో మనం చూస్తాం. సో ఇలా విశ్వాస పాత్రలు, విశ్వాసానికి రుజువు చేసినటువంటి పాత్రల యొక్క జీవితాల ద్వారా మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి, ఆశీర్వాదాల గురించి తెలుసుకోవడానికి మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఇవన్నీ. సో కెతూరా ద్వారా ఇవ్వబడినటువంటి దేవుని యొక్క సందేశం ఇదంతా. ఈ విషయం అంతా చక్కగా మీకు క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా యొక్క ప్రత్యేకమైన పరిచర్యకు కూడా మీ సహాయాన్ని అందించాలి, మీ కానుకలు ఇవ్వాలి అంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీరు సహాయం చేసి మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి మాతో కూడా పాలిభాగస్తులుగా ఉండాలి అని చెప్పి నేను కోరుతున్నాను. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో కెతూరా గురించినటువంటి అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులు కూడా విషయాన్ని షేర్ చేయండి. సో ఇది ఈ వీడియో ద్వారా అందించినటువంటి విషయాలు. సో మరొక అద్భుతమైనటువంటి మంచి విషయంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరిచి నడిపించునోగాక. ఆమెన్.